ఒకటి వైట్ పొగడబంతి, ఇంకొకటి ఇలాంటి ఆనపకాయ విత్తనాలు. ఈ మూడు అనేది మెయిన్ సీడ్స్ అన్నమాట మీకోసం ఇచ్చింది. దాంతో పాటు మనకి ఇవి స్ట్రిప్డ్ పీనట్స్ మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి, గమనించుకోండి. ప్యాకింగ్ అయితే ఇన్ని అయ్యేయండి. ఇంకా చూస్తే ఇంకో 2.5 గంటలు 3 గంటలు ఇంకా టైం పట్టేట్టు ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసిడ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలిసిపోయింది కదండి. టాపిక్ అనేది సీడ్స్ ప్యాకింగ్ ప్రాసెస్ అనమాట. ఏమేమి ఉన్నాయి అన్ని విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట. అయితే ఒకటి వైట్ పొగడబంతి, ఇంకొకటి ఇలాంటి ఆనపకాయ విత్తనాలు అండ్ చార్ల పల్లీలండి, అదే స్ట్రిప్డ్ పీనట్స్ అంటారు కదా, అవన్నమాట. ఇక్కడ మా దినేష్ జయరాము ఒలుస్తున్నారు ఇవన్నీ దాచిపెట్టాను కదండి మీకోసం. ఈ మూడు అనేది మెయిన్ సీడ్స్ అన్నమాట మీకోసం ఇచ్చింది. దాంతో పాటు మనకి మొన్న ప్రసన్నలక్ష్మి గారు ఇచ్చారు కదా, ఆ సీడ్స్ కూడా కలుపుతున్నాను. అలాగే నా దగ్గర ఉన్నవి కొన్ని ఇంకేవేవో సీడ్స్ ఉన్నాయి, అవి కూడా కలెక్ట్ చేశాను. అవి రెడ్ బెండ, అవి రెడ్ యార్డ్ లాంగ్ బీన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. దాంతో పాటు తురోనియా అండి. తురోనియా అనేది చక్కగా మనం జూన్లో వేసేసుకుంటే మంచిగా ఎదుగుతాయి. మనకి అక్టోబర్ నవంబర్ సీజన్ వచ్చేటడికి చక్కనైన ఫ్లవర్స్ పూస్తాయి అనమాట. సో అవి కూడా ఎక్కువే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. కొంతమందికి ఎక్సెస్ గా ఇంకేమన్నా రావచ్చు, అంటే కొన్ని ఉన్నవన్నీ కూడా ఎవరికి వస్తే వాళ్ళకి ప్యాక్ చేస్తాను. మెయిన్ ఇవనేది అందరికీ వస్తాయి అనమాట. మిగతా ఇంకా ఉన్నాయి, క్లోబీన్స్ ఉన్నాయి, ఇంకేటేటో ఉన్నాయి, అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను. అలాగే పింక్ పొగడబంతి, బ్లూ శంఖం పూలు, వైట్ శంఖం పూలు, పారిజాతం, మార్నింగ్ గ్లోరీ, ఇంకా వైలెట్ కలర్ శంఖం పూలు, వైట్ కలర్ శంఖం పూలు, బ్లూ కలర్ శంఖం పూలు ఆమె పంపించారు కదండి, అవి కూడా మీకు షేర్ చేసేస్తాను. ఓకేనా? సో ఇది విషయం. కొంతమందికి తోటకూర కూడా వస్తుంది అనమాట, ఆ తోటకూర కూడా నేను షేర్ చేస్తాను. సో ఇది మెయిన్ వీడియోలో టాపిక్ అనమాట. సో మిగతా ప్రాసెస్ అంతా కూడా రొటీన్ గా ఎప్పుడులాగే ఉంటది. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇరుపు, నువ్వు బలవంతుడు కదా, ఇలా నొక్కుతావు కదా, ఇలాగ ఒక చేత. పేపర్స్ ఎవరైనా ఇచ్చేయండి అమ్మా, కట్ చేసి పేరు రాసియండి ఒకరు. ఇవి కూడా ఓపెన్ చేస్తాను. ఇవి వైట్ శంఖం పూలు. పెన్తోనా లేకపోతే దేంతో రాసా? స్కెచ్ తో రాద్దామా? కనిపించదా అంటే న్యూస్ పేపర్ కదా. సో ఇవన్నీ ఇలా ఒలుచుకోవడం పెట్టుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. దేనికా ఒలిచేసి పక్కన పెట్టే. అందులో విత్తనాలు పెట్టాను, తురోనియా. చాలా చిన్న విత్తనాలు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. నేను వైట్ శంఖం పూలు అయితే నేను ఆ షెల్ తీస్తున్నాను. అలాగే మా కిరణ్ కూడా బ్లూ శంఖం పూలువి షెల్ తీస్తున్నాడు. వీళ్ళిద్దరేమో పల్లి ఒలుస్తున్నాడు. మా భాగ్య ఏమో వింగడ్ బీన్స్ తీస్తోంది. ఒక్కొక్కరండి ఒక్కొక్క పని చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది. అప్పుడు మనం ప్యాకింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా అయ్యేటప్పటికి నాకు తెలిసి ఏ ఈవినింగ్ అవుతుందో చెప్పలేను అనమాట. చాలా టైం అయితే పడుతుంది. ఈరోజు వీళ్ళకైతే హాలిడే అండి. సో అందుకనే ఈరోజు ఈ పని పెట్టామన్నమాట. అసలు సీడ్స్ గివేవే అంటేనే టెన్షన్ అండి, బాగా టెన్షన్ పడిపోతాం. ఎందుకంటే చాలా పెద్ద పని అనమాట ఇది. మామూలుగా ఏదైనా వీడియో చేయాలంటే ఒక ½ అన్ అవర్ అంతా పడుతుంది, అయిపోతుంది నాకు. సో ఇలాంటి వీడియోస్ అయితే మటుకు దగ్గర ఒక 2-3 డేస్ కష్టపడాలి అనమాట. వేసి పర్వాలేదు. అది ఇవి స్ట్రిప్డ్ పీనట్స్ మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి, గమనించుకోండి. ఇవి వేసిన తర్వాత మనకి కలర్స్ అనేవి మారుతాయి. ఇవి రెగ్యులర్గా ఉన్నాయి కదండి, కాదు, అన్నీ ఒకటే అనమాట. కొన్ని అయితే ఇలా వస్తాయి మనకి, కొన్ని అయితే ఇలాగ వస్తాయి అనమాట. పచ్చిగా ఉండేటప్పుడు మనకి కనిపిస్తుంది దాని మీద స్ట్రిప్. కొంచెం ఇవి ఎండబెట్టి వదిలేసాను కదా అలాగా మనం షెల్తోని, సో ఇలా కనిపిస్తుంది. ఒకసారి గమనించుకోండి. ఓకేనా? మనకి ఏంటంటే ఈ శంఖం విత్తనాలు అలాగే స్ట్రిప్డ్ పీనట్స్ కొంచెం ఆనపకాయ విత్తనాలు అనేది ఇస్తాం కదా, అవైతే మీరు నెక్స్ట్ డే వేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టియండి. ఓకేనా? వాటర్లో నానబెట్టేసుకొని మరుసటి రోజు వేసుకుంటే జర్మినేషన్ బాగుంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. ఈజీగా కొద్ది రోజుల్లోనే మనకి విత్తనం అనేది మొలకెత్తుతుంది అనమాట. ఓకేనా? నేనైతే అలా నానబెట్టే వేస్తాను, ముందు రోజు నానబెట్టేస్తాను ఏం వేయాలనుకుంటే. అవి అలా వేసుకుంటే మనకి చక్కగా మరుసటి రోజు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సీడ్ అనేది కొంచెం బల్జ్ అవుతుంది కదా, బాగుంటుంది అనమాట అది. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు అయ్యేటప్పటికి దగ్గర మాకు 1.5 అవర్ పట్టిందండి. అన్నీ సమకూర్చుకొని పేపర్స్ కట్ చేసుకొని ఆ షెల్స్ అవన్నీ తీసుకొని ఆ చెత్త అంతా వదిలిపెట్టి ఈ ప్యాకింగ్ చేసేటప్పటికి
మనకి 1.5 అవర్ పడింది అనమాట. ఇలా పేర్లు అయితే రాసేస్తున్నాం పైన. సో వాళ్ళకి నిహా నీ దగ్గర ఉన్న కవర్ చూపించు. ప్యాకింగ్స్ అన్ని కూడా చక్కగా ఈ కవర్ లో పెట్టేస్తాం అనమాట. చూస్తున్నారు కదండి, ఈ కవర్ లోని ఈ సీడ్స్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా అందులో వేసేసి చక్కగా ప్యాక్ చేసి మీరు పంపించిన అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద స్టిక్ ఆన్ చేసి మీకు పంపిస్తాం అనమాట. అది ప్రాసెస్ అంతా. ఇదంతా పట్టేటప్పటికి నాకు తెలిసి చీకటి అయిపోతుందండి. చాలా పెద్ద పని కదా, చీకటి అయితే అయిపోతుంది. కానీ ఈరోజు ఎలాగైనా చేసేయాలి, ఎందుకంటే ఇంట్లో మళ్ళీ పెళ్లి సందడి మొదలైపోతుంది. అలాగే ఇంకా స్కూల్ ఎగ్జామ్స్ ఇవన్నీ హడావిడి ఒక్కసారి అనమాట. సో అందుకే ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను నేను. అందుకే పని కూడా ఫాస్ట్గా ఇంకా కానిచ్చేస్తాం అందరం కూడా. అనుకున్నాను మా కిరణ్ ఎక్కడ ఉంటే అక్కడే నవ్వులండి. అంతేనా లూసీ? నడు నొప్పి వచ్చేస్తుంది, కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అందరికి. అందరూ యాంగిల్స్ మార్చేస్తున్నాం, కూర్చోలేకపోతున్నాం కింద అంతసేపు. కాకపోతే మరి తప్పదు. వీడియో స్టార్ట్ అయ్యే టైంకి మేమే ఉన్నాము. ఇంకా మిడిల్లోకి వచ్చేటప్పటికి చూడండి మొత్తం గ్యాంగ్ వచ్చింది. ఇంకొక అరగంట అయితే మొత్తం అందరూ వస్తారు పైకి. ఏం చేస్తున్నాం ఎంతసేపు అని. ఇచ్చే సాంప్రదాయని అట పాట పాడతావా? బాబోయ్, మా లాలీపాప్స్ కావాలంట. నేహా పాప లాలీపాప్ కావాలంట. ఎవరెవరు కావాలి లాలీపాప్? అందరికీనంట. నాకు మటుకు స్ట్రాంగ్ గా ఒక టీ కావాలి. ఒక టీ కాదు, ఒక టీ తాగడానికి. నేహా నీకు నాకు టీ. ఆరాధ్య లేచిందా? ఆరమ్మా, బాబు, చిన్ని తల్లి ఎక్కడున్నా? దా 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 దా. ఆరా ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఆరా? చిన్న తల్లి, చిన్న బాబు తీసుకుంటావా నువ్వు? అమ్మో క్యాచే. లేచావమ్మా నానా? ఆరా పాప నువ్వు చేస్తావమ్మా? నాకు హెల్ప్ చేస్తావా? నాన్న హెల్ప్ చేస్తావా నాకు? చిన్నుడా, చిన్నబాబు నీ బట్టలేంటి, అవతారం ఏంటి? సమ్మర్ స్పెషలా? బర్డ్స్ ని చూస్తుంది ఆరాధ్య. బర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోదామా? బర్డ్స్ దగ్గర బాగా అలవాటైంది ఆరంకి, చిన్ని బాబుకి, చిన్ని పాపకి, చిన్ని తల్లికి. చిన్ని బాబుడు బంగారం ఎంత సరదా. లేచిన వెంటనే కనిపించాలి దీనికి కదా నాన్న? ఇలా ఎవరో మీరు ఏం చేస్తున్నారు చూడు. ప్యాకింగ్ చేస్తావు ఏంటి నువ్వు? నేమ్స్ రాస్తావా? ఆరపాప నేమ్స్ రాస్తావా? ఏం చూస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి? దీంతో కూర్చుంటే మనకు పనులు అవ్వు. దీన్ని ఇచ్చేద్దాం మనం ఇప్పుడు. బాయ్ చిట్టి తల్లి, బాయ్ బాయ్ బాయ్. ఎక్కడికి వస్తావు? వద్దు. ఓ తల్లే. నాకు నీతో ఆడితే టైము తెలీదు. పనులు ఎవరు చేస్తాడట? తొందరగా చేసుకొని వంట చేయాలి మళ్ళీ. ఇగోరా
ఓకే ప్యాకింగ్ అయితే ఇన్ని అయ్యాయండి. ఇంకా ఇంకా చూస్తే ఇంకో 2:30 గంటలు 3 గంటలు ఇంకా టైం పట్టేటి ఉంది. సో చీకటి అయితే అయిపోతుందండి. ఇంకెక్కడితో మేము లైట్లు వేసుకొని కూడా వర్క్ చేయాలన్నమాట. టైం అయితే మనకి ఇప్పుడు 6:15 ఎంత అయింది. 1:30 కూర్చున్నాము. ఇంకా ఒక 2.5 hours అయితే టైం పడుతుంది. కొన్ని అయితే అయినాయి, ఇంకా కొన్ని ఉండిపోయాయి అనమాట. ఇవన్నీ ప్యాక్ చేసి అదంతా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. అన్ని కవర్స్ లో ప్యాక్ చేసిన తర్వాత ఒకసారి ప్యాకెట్ చూపిస్తాను. అయితే ఈ వీడియో అనేది ఇక్కడితో నేను ఆపేద్దామా? సో అయితే ఇంకొక 2 గంటలు కూర్చుంటే వర్క్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను. మరి చూడాలి ఎంత టైం అవుతుంది అనేది. సో మళ్ళీ వచ్చే వీడియోస్ మేము అందరం కలుసుకుంటాం మిమ్మల్ని. అంతవరకు మేమైతే సెలవు తీసుకుంటామండి. సో మరి ఇంక ఉంటానండి. సమస్తలోక సుఖిన భవంతు.